హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. నాతో పాటు మన వైజాగ్ కుర్రోడు ఉన్నాడు. ఏమంటారు మీ సైడ్? కుర్రోడు అంటారు, బుల్లుడు అంటారా? కుర్రోడనే. సో నాతో పాటు వైజాగ్ కుర్రోడు ఉన్నాడు. మనోడు ఇక్కడ జర్మనీలో 4 years నుంచి ఉంటున్నాడు. ఇండియాలో ఆర్కిటెక్ట్ కంప్లీట్ చేసి జర్మనీలో మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఫుల్ టైం జాబ్ చేస్తున్నాడు. సో అతని ఎక్స్పీరియన్స్ ఈ రోజు మనతోటి షేర్ చేయబోతున్నాడు. ఇతను ఈ రోజున ఏదైతే చెప్తున్నాడో అతను ప్రాక్టికల్ గా 4 years ఇక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేసి అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాడు. ఎవరైతే జర్మనీ రావాలనుకుంటారో, జర్మనీ వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారో, జర్మనీ రాకుండా ఇతని ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు ఆ సెన్స్ ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది 1 year లోనో 2 years ఎక్స్పీరియన్స్, 4 years ఆల్మోస్ట్ ప్రతి ఫేజ్ ని అతను జర్మనీలో ఎక్స్పీరియన్స్ చేశాడు. అది ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాడు. ఇది ఇంటరాక్టివ్ ఉండటం కోసం నేను క్వశ్చన్స్ అడుగుతాను, అతను ఆన్సర్స్ చెప్తాడు. ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని అనుకుంటున్నాము. ప్రస్తుతం మేము న్యూన్బర్గ్ లో ఉన్నాము. బ్యాక్గ్రౌండ్ లో ఫెస్ట్ అవుతుంది. ఆ ఫెస్ట్ చూడటానికి వచ్చి ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. తమ్ముడు చెప్పరా తమ్ముడు? ఎలా అన్నా? థ్యాంక్ యూ ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. ఎందుకంటే 4 years ఉంటున్నావు, ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎవరైతే ఇండియా నుంచి జర్మనీ వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మీది వైజాగ్ నాకు తెలుసు, నీ గురించి అన్ని నాకు తెలుసు, కాకపోతే మన వాళ్ళకి తెలియదు కాబట్టి అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, జస్ట్ కొంచెం బ్రీఫ్ వాళ్ళకి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ అన్న. ఇంటర్వ్యూ వచ్చే అంత పెద్ద వాళ్ళం కాదు, బట్ నా ఎక్స్పీరియన్సెస్ అవి మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతాయని నేను కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. నా పేరు శరత్ అండి. నేను ఇండియాలో బ్యాచిలర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసి 1 year వర్క్ చేసి ఇక్కడికి మాస్టర్స్ స్పెషలైజేషన్ కోసం వచ్చాను. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయినాక నేను ఇప్పుడు ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. వైజాగ్ నుంచి ఇక్కడ వచ్చా తమ్ముడు, అసలు ఎందుకు నీ జర్మనీ రావాలనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్స్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉంది. సో దానికి తగ్గట్టునే నా తాలూకా ఫైనల్ ఇయర్ థీసిస్ కానీ నేను చేసిన ఇంటర్న్షిప్ కానీ అన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నాను. సో ఈ మాస్టర్స్ చేయాలి అన్న ప్రాసెస్ లో అఫ్ కోర్స్ మన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఉంటుంది, మన రీసెర్చ్ కూడా కొంచెం ఉంటుంది. సో దెన్ ఐ గాట్ టు నో జర్మనీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, కానీ మీకు స్పెసిఫిక్ గా ఇన్ని యూనివర్సిటీస్ ఇలా ఉంటుంది, ఆ యూనివర్సిటీస్ లో మీకు సీట్ వస్తే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో స్పెషలైజేషన్ కూడా కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. అంటే నేను మాస్టర్స్ చేయాలనుకున్నాను కాబట్టి నా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది. విత్ ఇన్ తక్కువ బడ్జెట్ లో నాకు ఒకవేళ గవర్నమెంట్ సీట్ వస్తే అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది, ఎక్కువ బర్డెన్ లేకుండా అని చెప్పి ఈ పాత్ చూస్ చేసుకున్నాను. అంటే నువ్వు ఆర్కిటెక్ట్ కంప్లీట్ చేసావు ఇండియాలో, సో జర్మనీ వద్దాం అనుకుంటున్నావు. అంటే జర్మనీ వద్దాం అనుకునే ముందే వర్క్ చేసావు ఇండియాలో? నేను 1 year వర్క్ చేశాను హైదరాబాద్ లో, సీనియర్ డిజైనర్ గా 1 year వర్క్ చేశాను. మేబీ ఆ 1 year వర్క్ చేయడం కూడా నాకు ఇక్కడ మాస్టర్స్ సీట్ రావడానికి చాలా మంచి స్కోప్ అయిందని, అంటే నా అప్లికేషన్ బూస్ట్ అవడానికి చాలా మంచి హెల్ప్ అయిందని నేను ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే నాతో పాటు మాస్టర్స్ చేసిన వాళ్ళు, నా క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డబుల్ మాస్టర్స్ చేస్తూ ఆల్రెడీ ఒక 4 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి అలా వచ్చిన వాళ్ళే. సో నేను మోస్ట్లీ నా బ్యాచ్ లో ఉన్న 30 members ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తో కంపేర్ చేసుకుంటే నేను విత్ ఇన్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా అడ్వాంటేజ్ అయినట్టు నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఇంత నువ్వు చెప్పినట్టు జర్మనీ నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చావు, నాకు తెలుసు. నువ్వు బిలో మిడిల్ క్లాస్, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. అసలు నీకు జర్మనీ చూస్ చేసుకోవడానికి ఓన్లీ ఎకనామిక్ కండిషన్ ఒకటే రీజనా, లేకపోతే ఇంకేదన్నా ఫోర్స్ చేసిందా జర్మనీ రావడానికి? టు బి హానెస్ట్ మేజర్ రీజన్ చెప్పుకోవాలంటే ఎకనామికల్ కన్స్ట్రెయిన్సే. నాకు పర్టికులర్లీ మొదటి నుంచి చదువుకోవడానికి అంత ఎక్కువ అమౌంట్ పెట్టే ఇంట్రెస్ట్ లేదు. మోరోవర్ నా ఫ్యామిలీ నేను చదువుకుంటానంటే నాకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు, వాళ్ళు పెట్టే దీంట్లోనే ఉన్నారు. కానీ ఒక 2 years మాస్టర్స్ కోసం కొన్ని lakhs of rupees పెట్టాలనుకునేది నా పర్సనల్ గా నేను చూస్ చేసుకోలేదు. అంటే ఆస్ట్రేలియా, యుఎస్ ఆర్ కెనడా వెళ్ళిన వాళ్ళందరినీ నేను తప్పు పట్టట్లేదు, బట్ నా పర్సనల్ చాయిస్ నేను కొంచెం తక్కువలో చదువుకుందాం అనుకున్నాను. సో అందుకు జర్మనీ చూస్ చేశాను. బయటకు వెళ్ళి చదువుకుందాం అని డిసైడ్ అయ్యావు. జర్మనీ ఒకటే నీ మైండ్ లో ఉందా, లేకపోతే ఇంకేదైనా వేరే కంట్రీ కూడా ట్రై చేసావా? లేదు, డెఫినెట్లీ మొదట మాస్టర్స్ చేద్దాం అన్న క్యాలిక్యులేషన్ ఉండేటప్పుడు మాత్రం, అంటే ప్లానింగ్ ఉండేటప్పుడు ఫస్ట్ ఇండియాలో చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. దానికి తగ్గట్టు ఎగ్జామ్స్ రాయాలి, ఇండియాలో మాస్టర్స్ చేయాలన్నా సరే ఒక 1 year ఎక్స్పీరియన్స్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నేను 4 to 5 years ఆర్కిటెక్చర్లో ఏనైతే నేర్చుకున్నానో ఇది 5 years ఆఫ్ అకాడమికల్ నాలెడ్జ్ కన్నా నాకు బయట నేర్చుకున్న 1 year ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా వ్యాలిడ్ అనిపించింది. సో
ఆ ప్లానింగ్ లో అబ్రాడ్ కూడా మూవ్ అయితే లైఫ్ బాగుంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. అక్కడ కూడా మనకి అక్కడ ఆర్కిటెక్చర్ యూస్ చేసే టెక్నిక్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, ఇవన్నీ తెలుస్తాయని అబ్రాడ్ చూస్ చేసుకున్నాను. ఆ పాత్రలో జర్మనీ క్రాస్ అయ్యాను. జర్మనీ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి నీకు జర్మనీ ఉంది. అవును, జర్మనీ కాకపోతే ఇంకో మాస్టర్స్ చేసే ప్లాన్ లేదు. లేదు. అవును. సో నువ్వు జర్మనీ వద్దామని డిసైడ్ అయ్యావు. అనుకున్నప్పుడు నువ్వు అన్నట్టు నీది కంపెనీలో పని చేస్తున్నావు. ఎన్ని రోజుల ముందు నీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తావు యాక్టివ్ గా, అసలు జర్మనీ గురించి ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తావు? ఆల్మోస్ట్ ఒక 5 to 6 months అనుకోవచ్చు. ప్యారలీ జాబ్ చేస్తున్నప్పుడు టైం ఇన్వెస్ట్ చేయగలను అని అనుకునేవాడిని, కానీ ఒక 2 months అలాగే స్టార్ట్ చేశాను. బట్ స్టార్ట్ చేసిన ప్రాసెస్లో నాకు నేను రియలైజ్ అయింది ఏంటంటే, అటు జాబ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నాను, ఇటుపక్క నేను ఈ మాస్టర్స్ ఎంచుకునే కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నాను. నా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనేది సరిగ్గా జరగట్లేదు అనిపించింది. సో నేను స్టార్ట్ చేసిన ఒక 2 months రెండు చేయగలిగాను. ఆ తర్వాత ఒక 4 months మాత్రం జాబ్ క్విట్ చేసి 4 months ప్రాపర్గా దీనిపైన కూర్చున్నాను. ఇప్పుడు ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళకి జర్మనీలో చదువుకోవాలి ఉంటుంది. అవును. వాళ్ళు ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు? జర్మనీ రావాలి చదువుకోవాలని ఇన్ఫర్మేషన్, లెజిటిమేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మనీ రావాలనుకుంటే వై జర్మనీ అని మీకు క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే జర్మనీ వచ్చినప్పుడు ఇది నార్మల్గా మీరు అబ్రాడ్ మూవ్ అయ్యేటప్పుడు మీకు లాంగ్వేజ్ కన్స్ట్రెంట్స్ అని ఉండవు. కానీ మనం జర్మనీ చూస్ చేసుకునేటప్పుడే ఫస్ట్ థింగ్ మన మైండ్లోకి రావాల్సిందంటే లాంగ్వేజ్. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడే కాదు, చదివిన తర్వాత మన తాలూకా జాబ్ స్కోప్ ఏంటి, మనం అక్కడ లివింగ్ స్కోప్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఒక కంట్రీని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకోవాలి. జర్మనీ పర్టికులర్లీ మీరు ఒకవేళ చూస్ చేసుకున్నారు, యూఆర్ రెడీ టు లెర్న్ ద లాంగ్వేజ్, అక్కడికి మీరు కోపప్ అవ్వగలరు అని కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఎజెండా పెట్టుకోవాలి. నేను జర్మనీకి వెళ్తే ఖచ్చితంగా నేను గవర్నమెంట్ సీటే కొడతాను. ఆ గవర్నమెంట్ సీట్ కొట్టకపోయినప్పుడు అంత డబ్బులు పెట్టి ఇంగ్లీష్ టాకింగ్ కంట్రీస్కి వెళ్తేనే అట్లీస్ట్ లైఫ్ అయినా ఈజీగా ఉంటుంది కదా. మీరు డబ్బులు పెట్టగలరు అండ్ అదర్ స్కోప్ ఉంది అని అనేటప్పుడు ఐ సజెస్ట్ గో ఫర్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. లేదు నేను అంత డబ్బులు పెట్టలేను బట్ నాకు చదివే ఇంట్రెస్ట్ ఉంది, నాకు అబ్రాడ్ మూవ్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంది అనేటప్పుడు మీరు ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ మీద చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఇండియా నుంచి జర్మనీ రావాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, అలాగే పబ్లిక్ యూనివర్సిటీస్ మీద ఫోకస్ చేయాలి రాదర్ దెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీద ఫోకస్ చేయడం. ఓకే, మరి ఎక్కడ వీళ్ళు లెజిటిమేట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఇండియాలో నుంచి? ఏ వెబ్సైట్ రిఫర్ చేయొచ్చు, నీకు ఏమైనా ఐడియా ఉందా? యాక్చువల్లీ ఈ రోజుల్లో ఒక మొబైల్ అనేది మన చేతిలో ఉంటే మొత్తం ప్రపంచాన్ని గెలిచేయచ్చు. మనకి పర్టికులర్లీ జర్మనీలో స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేటట్టు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. మై జర్మన్ యూనివర్సిటీ అని ఒక వెబ్సైట్, డాడ్ అని ఒక వెబ్సైట్, యూని అసిస్ట్ అని ఒక వెబ్సైట్. ఇలాంటి వెబ్సైట్స్ పర్టికులర్లీ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అయ్యే వెబ్సైట్స్. ఈ డాడ్ కానీ యూని అసిస్ట్ కానీ ఇలాంటి యూనివర్సిటీ పర్టికులర్లీ మీరు కాలేజ్ చూస్ చేసుకోవడానికి మాత్రం ఉంటుంది. మై జర్మన్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్లో మీరు ఫిల్టర్స్ అప్లై చేసి మీకు బ్యాక్గ్రౌండ్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి, మీరు బ్యాచిలర్స్ ఎందులో చేశారు అండ్ మీరు మాస్టర్స్ ఎందులో చేద్దాం అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు మీరు ఫిల్టర్స్ అప్లై చేసుకొని, ఎందుకంటే మీరు డెఫినెట్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటున్నారు. పబ్లిక్ యూనివర్సిటీస్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు అది 1.5 year కోర్స్ తీసుకుంటున్నారా, 2 years కోర్స్ తీసుకుంటున్నారా? ఓకే, ఒకవేళ 2 years కోర్స్ తీసుకుంటే అది మీ బ్యాచిలర్స్కి రిలేటెడా కాదా, మీకు మాస్టర్స్లో సీట్ వచ్చే స్కోప్ ఎంత ఉంది, ఓకే అది కూడా ఫిల్టర్ చేసుకున్న తర్వాత థర్డ్ థింగ్, కొన్ని పబ్లిక్ యూనివర్సిటీస్కి స్టూడెంట్ యూనియన్ ఫీ అని ఒక 70 euros ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్ 700 కూడా ఉంటుంది. జర్మనీ పబ్లిక్ యూనివర్సిటీ ఫ్రీ అని అంటే ఒక అపోహ ఏముంటుందంటే మొత్తం ఫ్రీ అని ఉంటుంది, కానీ మొత్తం ఫ్రీ కాదు, డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. మీకు 70 euros అంటే ఇండియన్ బక్స్లో ఒక 8,000 rupees పర్ సెమిస్టర్ నుంచి 700 to 1,200, 1,500 లైక్ టీయూ మ్యూనిక్లో ఇప్పుడు టీయూఎంలో వచ్చింది అనుకోండి, మేము ఉండే ప్లేస్ పక్కన టీయూఎంలో వచ్చి ఉంటే కొన్ని కోర్సెస్కి 1,500 to 2,000 euros సెమిస్టర్ ట్యూషన్ ఫీజు కూడా ఉంది. దో ఇట్స్ అ పబ్లిక్ యూనివర్సిటీ, టాప్ ర్యాంక్ యూనివర్సిటీ, కొన్ని కోర్సెస్కి అలా ఉండడం వల్ల వాళ్ళు ట్యూషన్ ఫీజు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో జర్మనీ ఫ్రీ ఎడ్యుకేషన్ కంపేరింగ్ టు అదర్ కంట్రీస్, బట్ కంప్లీట్లీ ఫ్రీ కాదు. మాస్టర్స్ కోర్స్ సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేసావు? అంటే నేను ఈ కోర్స్ చేస్తే నాకు జాబ్ వస్తుంది, లేకపోతే ఈ కోర్స్ చేస్తే నాకు ఒక నెక్స్ట్ మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు జాబ్ తెచ్చుకోవడానికి యూజ్ అవుద్ది అనే థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు నువ్వు ఎలా నీ కోర్స్ని ఫిల్టర్ చేసావు? ఎలా నువ్వు ఆ కోర్స్, ఈ కోర్స్ నాకు అడాప్ట్,
దీన్ని చేయటం వల్ల నాకు ఫుల్ టైం జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, నేను కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు అని నువ్వు ఎలా తెలుసుకున్నావు దీన్ని అసలు? సో పర్టికులర్లీ మనం అబ్రాడ్ మూవ్ అయ్యేటప్పుడు యాజ్ మనం చెప్పుకునేటట్టు కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ యూరోప్కి వస్తున్నప్పుడు లాంగ్వేజ్ కన్స్టెంట్స్, అంటే యూరోప్లో మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా దానికి తగ్గట్టు డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళ తల ఇంపార్టెన్స్. అది మనకి ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది అంటే ఓన్లీ మాస్టర్స్ చదువుకోవడమే దాని మీద కాకుండా మన డైలీ లైఫ్, మనం చేసే పార్ట్ టైం, ప్రతి దాని మీద కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో నేను పర్టికులర్లీ మాస్టర్స్ జర్మనీకి వద్దాం అనుకునేటప్పుడు నాకు చాలా క్లారిటీ ఉంది ఒక దాని మీద, ఏంటంటే నా లైఫ్ స్టైల్ అంతా పర్టికులర్లీ ఒక మౌల్డ్ అవ్వబోతుంది. ఇది డూ ఆర్ డై మ్యాచ్లో మీరు మాస్టర్స్ చేద్దామని అనుకునేటప్పుడు డెఫినెట్లీ కూడా మీకు ప్రీ ప్లానింగ్గా ఉండాలి. ఏంటంటే నేను 2 ఏళ్ళు చదివి బయటకు వచ్చి ఉద్యోగం చేస్తానని కాదు, ఈ 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎంత స్పాన్లో నేను జాబ్ చేయగలను. ఓకే, ఒక కోర్స్ ఎంచుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా స్పెషలైజేషన్ వచ్చేసి సస్టైనబుల్ బిల్డింగ్స్. ఈ సస్టైనబుల్ బిల్డింగ్స్లో ఫ్యూచర్ స్కోప్ ఏంటి, నాకు ఎంత జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత జాబ్ మార్కెట్ రన్ అవుతుంది, అలాంటి బేసిక్ రీసెర్చ్ చేసుకోవాలి. ఈ బేసిక్ రీసెర్చ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ సస్టైనబుల్ బిల్డింగ్స్ అని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నా తాలూకా 4th ఇయర్ ఆఫ్ మాస్టర్ థీసిస్ ఏదైతే ఉందో నేను సస్టైనబుల్ బిల్డింగ్స్ టాపికే ఎంచుకున్నాను. 5th ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఏదైతే చేశానో అది కేరళలో, అది కూడా సస్టైనబుల్ బిల్డింగ్స్ మీద చేశాను. అండ్ ఆల్సో సమ్ ప్రాజెక్ట్స్ లైక్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అక్రిడిటెడ్ ప్రొఫెషనల్. సో ఇలాంటి ఎగ్జామ్స్ కూడా అక్కడ క్లియర్ చేసి అప్పుడు ఇక్కడ సస్టైనబుల్ బిల్డింగ్స్ని చూస్ చేసుకున్నాను. ఈ అది చూస్ చేసుకున్నాను కదా అని మాస్టర్స్ అయిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం ఇన్ని ప్లాన్ కాకుండా, పర్టికులర్లీ యూరోప్కి సస్టైనబిలిటీ మీద బై 2030 ఇంత స్కోప్ అని ఉంది, బై 2050 ఎవ్రీథింగ్ నీడ్ టు బి మోర్ సస్టైనబుల్. ఇలాంటి గవర్నమెంట్ ఎజెండాస్ ఉండడం వల్ల ఈ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకొని పబ్లిక్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నావు, అడ్మిషన్ ఫైనల్గా వచ్చింది నీకు. సో మనకి ఇండియాలో కామన్ ట్రెడిషన్ మాస్టర్స్ అప్లై చేయాలంటే త్రూ కన్సల్టెన్సీ ఈజీ ప్రాసెస్, ఎలోన్ ట్రై చేయలేము అని. నువ్వు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? కన్సల్టెన్సీ ద్వారానే వెళ్ళాల్సి వస్తుందా, లేకపోతే ఎలోన్ మనకి మనం తెలుసుకుని అప్లై చేయగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా కూడా జర్మనీలో సీట్ వస్తుందని ఎవరు కన్ఫర్మేషన్ ఇవ్వరు. నేను వైజాగ్లో ఉండేవాడిని, అంటే నేను ఫస్ట్ హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని. నేను ఎప్పుడైతే ఈ ఐఎల్స్ అది అయిపోయినాక వైజాగ్కి షిఫ్ట్ అయ్యి నేను దీనిపైన కూర్చుందాం అని డిసైడ్ అయ్యాను. అప్పుడు కూడా ప్యారలల్గా నా మెయింటెనెన్స్ కోసం నేను కొంచెం ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అవి చేసుకుంటూనే ఉండేవాడిని, ఖాళీగా ఉండేవాడిని కాదు. బట్ ఐ కెన్ మేనేజ్ మై ఓన్ థింగ్. అప్పుడు అలాంటి టైంలో కన్సల్టెన్సీకి రీచ్ అవ్వాలా లేకపోతే నేనే చేసుకోగలనా అని ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఎందుకంటే నా మెయిన్ మోటో వచ్చేసి నెక్స్ట్ సెమిస్టర్కి డెఫినెట్లీ నేను అబ్రాడ్ మూవ్ అయిపోవాలి. బికాజ్ నేను జాబ్ క్విట్ చేశాను కాబట్టి ఐఎమ్ నాట్ ఇన్ ద సేఫర్ సైడ్ ఆ టైంకి. కాబట్టి కన్సల్టెన్సీకి వెళ్దామని ఆప్షన్ ఉండేది. కానీ ఏ స్టూడెంట్ అయినా కన్సల్టెన్సీకి వెళ్ళక ముందు చేయాల్సిన పనులు ఏంటంటే ఫస్ట్ మీరు కాలేజ్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. కన్సల్టెన్సీకి వెళ్ళి నేను పలానా బ్యాచిలర్స్ చేశాను, నాకు ఏ కాలేజ్ అయినా పర్లేదు అప్లై చేసేయండి అంటే వాళ్ళ చేతిలో ఏముంది, ఒక 10 కాలేజ్లు ఓపెనింగ్స్ వస్తే వాళ్ళు ఫటా మన అప్లికేషన్ని పెట్టేస్తారు. కానీ మనకు కావాల్సింది అది కాదు. మీరు ఇక్కడికి వచ్చి పడినా కూడా తర్వాత మీ బ్యాచిలర్స్ వేరు, మీ మాస్టర్స్ వేరు, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయకుండా మీరు ఫస్ట్ మీకేం కావాలి, మీరు ఏ ఊర్లో ఉందాం అనుకుంటున్నారు, ఆ యూనివర్సిటీస్కి స్కోప్ ఎంత ఉంది, ఇది మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ 7 to 8 కాలేజెస్ లిస్ట్ని మీరు కన్సల్టెన్సీకి తీసుకెళ్ళి పెడితే వాళ్ళు ఎప్పుడు అడ్మిషన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ వాళ్ళు యాక్టివ్గా చేసుకుంటారు. సో అలాంటప్పుడు మీకు మీ మీద క్లారిటీ ఉంటుంది, కన్సల్టెన్సీ వాడికి కూడా వాడు ఏం చేస్తున్నాడని వాడి క్లారిటీ ఉంటుంది. అంటే ఫస్ట్ రీసెర్చ్ చేయమంటాం. ఇన్ కేస్ కన్సల్టెన్సీ మీద డిపెండ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ సెల్ఫ్ రీసెర్చ్ చేసి నీకంటూ ఒక సెలెక్టెడ్ యూనివర్సిటీస్ కానీ కోర్సెస్ కానీ ఉంటే అవి మట్టుకే వాళ్ళకి రికమెండ్ చేసి త్రూ వాళ్ళకి ఈ స్పెసిఫిక్ యూనివర్సిటీలోనే ఫోకస్ చేయమంటాం. సో రేపు పొద్దున్నే అడ్మిషన్ వచ్చినా సరే నీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు మాస్టర్స్లో జాయిన్ అయిన తర్వాత మీరు అది ఏదో సీట్ వచ్చిందని కదా అని పర్టికులర్లీ మీరు ఇక్కడికి వచ్చి పడితే మీరు ఏం చదువుతున్నారని మీకు క్లారిటీ ఉండదు. అందుకే మీరు కనుక బేసిక్గా నాకు ఈ సబ్జెక్ట్ బాగుంటుంది, నేను ఇది చదవగలను, కనీసం నాకు ఇంట్రెస్ట్ అంటే మినిమం ఇంట్రెస్ట్ ఉన్నా చాలు. నాకు దాని మీద పూర్తిగా అంత పెద్ద ఇష్టం లేకపోయినా మినిమం ఇది నేను తెలుసుకోగలను అని ఒక ఇంట్రెస్ట్ ఉంటే కన్సల్టెన్సీ వాడు చేసిన తర్వాత మీకు ఒక పలానా కాలేజ్లో సీట్ వస్తే మీరు వెళ్ళి అక్కడ యాక్టివ్గా చేయగలరు. ఎందుకంటే జర్మనీ మూవ్ అయిన తర్వాత మీకు చాలా ఎక్కువ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్వేజ్ కన్స్ట్రెంట్ మాట్లాడుకున్నాం, అది కాకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం టఫ్గా ఉంటుంది. సో
మీరు అంత ఎఫర్ట్స్, ఈ అసైన్మెంట్స్, లేకపోతే మీరు క్లాస్లో ఇచ్చే ప్రజెంటేషన్స్, మీరు ప్రొఫెసర్స్తో మాట్లాడే ఈ కోపం అవడం, ఇవన్నీ కూడా మీకు మినిమం ఇంట్రెస్ట్ లేకపోతే ఆ, మీకు ఎందుకు వచ్చాను, ఎక్కడికి వచ్చి పడ్డాను, ఏం చేస్తున్నాను అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఫైనలీ యూ ఎండ్ అప్ విత్ డూయింగ్ ఎ పార్ట్ టైమ్ అండ్ ఎర్నింగ్ సమ్ మనీ. దానికి మించి మీరు ఇక్కడికి వచ్చిన స్కోప్ మర్చిపోతారని నా అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ నా తెలుసు నువ్వు బ్యాంక్ లోన్ తీసుకుని వచ్చావని. ఇన్ కేసు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎఫర్ట్ 12 లక్షలు కూడా సంవత్సరానికి ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో కనుక వాళ్ళు ఉంటే బ్యాంక్ లోన్ తీసుకుని ఇక్కడ రావటం వైజా? నువ్వు బ్యాంక్ లోన్ ఎలా ప్రాసెస్ చేసావు? యాక్చువల్లీ కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మనం వేరే కంట్రీస్కి పెడుతూ ఉంటాం. జర్మనీకి రావాలంటే పర్టికులర్లీ ఇప్పుడు నేను అప్పుడు తీసుకునేటప్పుడు ఒక 12 lakhs లోన్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాక్డ్ అమౌంట్ 13 to 14 lakhs దాకా ఉంది అని ఇండియన్ బక్స్లో అయితే అలా తీసుకొని, ఎందుకంటే 13,000 euros దగ్గర సేవ్ చేయాలి అని నాకు ఒక ఐడియా ఉంది అంతే. పర్టికులర్లీ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఉంది. సో నేను చాలా బ్యాంక్స్ తిరిగాను. సో నేను చాలా బ్యాంక్స్ తిరిగాను కానీ పర్టికులర్లీ మేము కొలాటరల్ పెట్టడానికి మాకేమీ లేదు. మా డాడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అది తప్పించి నేను పర్టికులర్లీ ఏదైనా సరే ఒక ప్రాపర్టీని కానీ లేకపోతే ఇంతది పెట్టి దాన్ని రిస్క్ లో పెట్టాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు నా ఎడ్యుకేషన్ కోసం. ఓకే, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ మై డెసిషన్ కాబట్టి. సో నాకు మా ఫ్యామిలీ నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటంటే, ఓకే నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు, ఆ డెసిషన్కి మేము సపోర్ట్ చేస్తామని. సో నేను చేసుకున్న బేసిక్ రీసెర్చ్లో నాకు హెచ్డిఎఫ్సి క్రెడిలా అని ఒక పాత్ ఒకటి క్రాస్ అయింది. ఈ హెచ్డిఎఫ్సి క్రెడిలా అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటని నా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ నేను చేసుకొని అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. హెచ్డిఎఫ్సి క్రెడిలా అనేది నాకు ఎలా హెల్ప్ చేసిందంటే, మొత్తం అమౌంట్ని నాకు నాన్ కొలాటరల్ లోన్ కింద ఇచ్చింది. కానీ దానికి డెఫినెట్లీ షూరిటీ అయితే ఉండాలి. షూరిటీ అంటే ఒక పర్సన్ అయి ఉండొచ్చు, మీ ఫాదర్ అయి ఉండొచ్చు, లైక్ ఒక ఎంప్లాయీ షూరిటీగా కోబారోవర్గా మీకు ఉండాలి. సో ఇక్కడ మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వడం వల్ల ఈ కోబారోవర్ మా డాడీయే నాకు హెల్ప్ చేశారు, మా ఫాదర్ హెల్ప్ చేయడం వల్ల. సో నాకు ఈ 12 lakhs లోన్ అనేది ఇష్యూ అయింది. సో నేను వచ్చేటప్పుడు 10,000 euros లైక్ 9 lakhs rupees ప్లస్ ఎంతో నేను బ్లాక్ చేసి జర్మనీకి, మిగతావి నేను ప్లాన్ చేసుకున్నాను. అంటే అది వైజ్ డెసిషన్. లోన్ తీసుకుని రావచ్చా, రిస్కా? లోన్ తీసుకొని రావడం అనేది డెఫినెట్లీ రిస్క్ కాదు, కానీ వైజ్ డెసిషన్ కాదనేది వాళ్ళ తలక సినారియోస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే క్రెడిట్లా లోన్ నేను తీసుకునేటప్పుడు నాకు నాన్ కొలాటరల్ లోన్ కాబట్టి 11.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాను. కానీ నేను అది 2.5 years అది క్లోజ్ చేసే టైంకి, నా పార్ట్ టైం చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ నేను క్లోజ్ చేసే టైంకి దాని దానికి ఇంట్రెస్ట్ 13.something పడింది. సో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో మనం వెళ్ళాం, ఎందుకంటే క్రెడిలా అనేది ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటిది. అప్పుడు నేను తీసుకునేటప్పుడు హెచ్డిఎఫ్సితో లింక్ అయి ఉండేది. ఇప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఓన్లీ క్రెడిలా, ఇట్ ఈస్ నాట్ హెచ్డిఎఫ్సి క్రెడిలా. సో అది ఫైనాన్షియల్ సర్వీస్ అవడం వల్ల దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పటికప్పుడు మారినా కూడా మనం అడిగే ఇది ఉండదు. సో ఇప్పుడు 13.5 అలా ఉండేటప్పుడు, సో ఇట్ డిపెండ్స్. నేను కొలాటరల్ ఏమీ లేకుండా తీసుకున్నాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. అలాగే అంటే కొంతమంది ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి ఎందుకు ఇది తీసుకోవడం అనే అభిప్రాయం ఉండొచ్చు, కానీ నాకు కొలాటరల్ లేకుండానే ఒక ఫైనాన్షియల్ సర్వీస్ హెల్ప్ చేసింది కాబట్టి నాకు ఆ పర్టికులర్ రిగ్రెట్ లేదు. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నాను, 12 లక్షలు లేదా 24 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకుని వచ్చాను. ఎప్పుడు నాకు ఈఎంఐ స్టార్ట్ అవుద్ది? ద డే ఆఫ్ యూ గెట్టింగ్ ద మనీ. మీకు ఏ రోజు అయితే ఫైనాన్షియల్ సర్వీస్ మీకు డబ్బులు ఇచ్చిందో ఆ మంత్ నుంచి మీకు ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది. మరి నేను ఇక్కడ స్టూడెంట్గా ఉన్నాను కదా, నా దగ్గర డబ్బులు ఉండవు కదా కట్టడానికి. అది కోబారోవర్ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జర్మనీకి సిస్టమ్ ఎలా ఉంటుందంటే, వీసా కోసం ఇంత అమౌంట్ చూపించి నేను మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకుంటానని ఆప్షన్ ఉండదు. జర్మనీ సిస్టమ్ ఏంటంటే ఇయర్కి సరిపడా అమౌంట్ మనం బ్లాక్ చేసుకోవాలి. బ్లాక్ చేసుకుంటే జర్మనీ గవర్నమెంట్ ప్రతి మంత్ మనకి శాలరీ ఇచ్చేటట్టు స్టూడెంట్ అకౌంట్ లో ఇంత అమౌంట్ అని మనకి వేసేస్తూ ఉంటుంది. అలాగా. సో నేను తీసుకున్న ఈ అమౌంట్ ని ఫస్ట్ నేను జర్మనీ గవర్నమెంట్ కి బ్లాక్ చేసేసాను. కాబట్టి నాకు ఈఎంఐ కట్టే స్కోప్ లేకపోయినా మనం ఒక బ్యాంక్ అకౌంట్ దానికి లింక్ చేస్తాం కాబట్టి కోబారోవర్ అకౌంట్ నుంచి ప్రతి మంత్ 5,000 rupees ఈఎంఐ అనేది కట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళు మనకి లోన్ ఇస్తున్నప్పుడే మీది 2 years మాస్టర్ డిగ్రీనా
1.5 year మాస్టర్ డిగ్రీనా అని ప్రాపర్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ వాళ్ళు చేసుకొని మీకు 2 yearsకి మాత్రమే ఈ 11.5 ఇంట్రెస్ట్కి మనీ ఇస్తారు. ఓకే. ఈ 2 years అయిపోయిన వెంటనే అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసినా చేయకపోయినా ఈ 2 yearsలో మీది కంప్లీట్ అయింది కాబట్టి ఆ 11.5 ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అంటే మీకు అప్పుడు దాకా వడ్డీ ఏదైతే పడింది ఆ వడ్డీకి చక్ర వడ్డీ పడడం స్టార్ట్ అవుతుంది, అంటే డబుల్ ఇంట్రెస్ట్ పడడం స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు అన్నారు కో బ్యారోవర్ అంటే మీ నాన్నగారు కడతా ఉండేవాళ్ళు నీకోసం? మా నాన్నగారు నా కోసం 5,000 ఇండియన్ బక్స్ లో కడుతూ ఉంటారు. మరి ఇంటికి అలాంటి స్కోప్, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఉన్నారు, నాకు అలాంటి ఆప్షన్ లేదు, మరి అలాంటప్పుడు అంటే పర్టికులర్లీ నా బ్యాంక్ అకౌంట్ కూడా దానికి చేసుకోవచ్చా లేదా అనేది నాకు అప్పుడు ఆలోచన రాలేదు. బట్ ప్యారలీ మా ఫాదర్ కూడా నాకు ఆ విషయంలో హెల్ప్ చేయడం వల్ల ప్రతి మంత్ మన ఫాదర్ అకౌంట్ నుంచి 5,000 డెబిట్ అవుతూ వచ్చేది. సో ఒక 2 years పాటు 5,000 డెబిట్ అవుతూ వచ్చేది. బేసికలీ 2 years తర్వాత అది పెరగాలి, అయితే ఈఎంఐ పెరగాలి లేకపోతే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతున్నది. కానీ నాకు ఎక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఫస్ట్ ఇయర్ వచ్చిన వెంటనే ఒక వర్క్ స్టూడెంట్ జాబ్ని చేయడం వలన నేను హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఏదైతే నేను 12 lakhs బారో చేసుకున్నానో 6 to 6.5 lakhs వరకు నేను దాన్ని మళ్ళీ కట్టేయగలిగాను. అప్పుడు ఏమైందంటే ఈ ఇంట్రెస్ట్ నాకు ఏదైతే డబుల్ అయిపోతుందని అన్నదో నాకు అలాగే ఉండిపోయింది, నాకు డబుల్ అవ్వలేదు. ఓకే. సో అన్ని స్ట్రగుల్ తర్వాత బ్యాంక్ లోన్ తీసుకుని ఎలాగైతే జర్మనీ వచ్చావు, జర్మనీ వచ్చిన తర్వాత ఇనిషియల్ గా నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? బికాజ్ ఎందుకంటే నువ్వు వచ్చినప్పుడు నీకు ఏం చేస్తున్నావో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఎవరో కాంటాక్ట్ లేరు, నీవుగా ఒక్కడివే ఏ మూలకి వెళ్తున్నావో తెలియదు, ఏ దిక్కి వెళ్తున్నావో తెలియదు. వచ్చి హౌస్ ఫండింగ్ కానీ, యూనివర్సిటీలో ఎన్రోల్ అవటం కానీ, యూనివర్సిటీలో కోర్స్ స్టార్ట్ చేయడం కానీ, ఇనిషియల్ గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవటం, ఇవన్నీ ఆ ఇనిషియల్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి నీకు? ఎలాంటి ఛాలెంజ్ ఎక్స్పీరియన్స్ చేసావు? నాకు యాక్చువల్లీ నేను అప్లై చేసిన నేను ఫస్ట్ ఒక 7 to 8 కాలేజ్ నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, వాటి తాలూకా ఫీ స్ట్రక్చర్ ఏంటి, అవి ఎలా ఉంటుందని. ఇది చేసే ప్రాసెస్లో ఫస్ట్ కాలేజ్ నేను ఏదైతే సస్టైనబుల్ బిల్డింగ్స్ సెలెక్ట్ చేసుకున్నానో ఇంగ్లీష్ షార్ట్ ప్రోగ్రామ్ని, అది నేనే అప్లికేషన్ పెట్టుకున్నాను. మిగతా 7 colleges ఏవైతే ఉన్నాయో అవి నేను కన్సల్టెన్సీకి వెళ్ళి ఒక 20-25,000 అని అలా ఒకటి పెట్టుకొని ఈ 7 collegesని వాళ్ళ దగ్గర పెట్టి నాకు పలానా కోర్సెస్కి ఎప్పుడైతే ఓపెనింగ్ అవుతుందో నా అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయండి అని పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ అప్లికేషన్స్ ఇంకా ఓపెన్ అవ్వక ముందే 1-2 అయినట్టున్నాయి. అవ్వక ముందే మేము అప్లై చేస్తున్న ప్రాసెస్లోనే నాకు ఈ కాలేజ్ నుంచి నేను నా అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత రిటర్న్ టెస్ట్ కోసం రెడీ అవ్వండి అని మెయిల్ వచ్చింది. సో రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ. సో ఇలా అయ్యి ఒక కాలేజ్ సీట్ వచ్చింది. కాలేజ్ సీట్ వచ్చిన వెంటనే మనం చేసేది ఏంటి, మన బ్లాక్డ్ అమౌంట్ నుంచి వీసా ప్రాసెస్ ఇది రన్అప్ చేసుకోవడం. ఇది రన్అప్ చేసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు హౌసింగ్ ఏంటి, మనం ఎలా మెయింటైన్ అవ్వగలం, మనకి వెళ్ళిన తర్వాత ఎంత డబ్బులు ఇనిషియల్లీ ఉండాలి, ఇవన్నీ కూడా మనకు సర్టెన్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. సో అలాంటి టైంలో నాకు ఎక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ చదువుతున్న ఒక అబ్బాయి, అంటే మా కోర్స్ కాదు బట్ చదువుతున్న ఒక అబ్బాయి పర్టికులర్లీ ఇలాంటి కోర్సు ఉంటుంది అని అలా లింక్డ్ఇన్ లో కనెక్ట్ అవ్వడం జరిగింది. అంటే తను ఈ సస్టైనబిలిటీ, ఈ గ్రీన్ బిల్డింగ్స్ మీద తను వర్క్ చేస్తూ ఉంటారు, ఎలా జరుగుతుంది. సో తను ఇనిషియల్లీ నేను వచ్చినప్పుడు తను నాకు గైడ్ చేయడం అది జరిగింది. సో ఫస్ట్ 2 days కూడా తనే నాకు హెల్ప్ చేశారు, ఎలా ఉంటుంది, సో మీ ఇంటికి ఎలా వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ సర్వీస్ ఎలా ఉంటుంది, ఎక్సెట్రా. సో డెఫినెట్లీ మనం వచ్చే ముందు ఒక స్టూడెంట్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీ తాలూకా కోర్సు, కొంతమంది సీనియర్స్ ఉంటారు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, సో ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఎవరైనా సరే ఒక్కరినైనా సరే అలా కాంటాక్ట్ అయ్యి మీకు అకామిడేషన్ దొరకకపోతే ఫస్ట్ మీరు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకోకుండా ఫస్ట్ కనీసం ఒక 1 week పాటు లేకపోతే 5 days పాటు ఒకళ్ళ దగ్గర అకామిడేషన్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. అది తీసుకున్నాక నాకైతే పర్టికులర్లీ అకామిడేషన్ లేదు, నాకు అకామిడేషన్ దొరకలేదు. సో నేను ఒక 1 week పాటు ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో తన రూమ్లో ఒక చిన్న కౌచ్ షేరింగ్ అనేది చేసుకున్నాను. సో ఆ కౌచ్లో పడుకునేవాడిని. విత్ ఇన్ 1 week to 10 days లక్కీలీ నాకు ఒక ఇల్లు దొరకడం వలన నార్మల్ గా ప్రాసెస్ అయింది. సో నువ్వు ఇనిషియల్ గా ఛాలెంజెస్ ఏం ఫేస్ చేయలేదు బికాస్ ఆఫ్ నెట్వర్కింగ్?
ఎగ్జాక్ట్లీ. అంటే ఛాలెంజెస్ డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే ఆ 1 వీక్ టు 10 డేస్ వరకు నాకు ఇల్లు దొరకకపోవడం వల్ల ఆబ్వియస్లీ టెన్షన్ ఉండేది. నేను కొంచెం ఎక్కువగానే ఛాలెంజ్ ఫేస్ అంటే ఎక్కువ చూసుకునేవాడిని. బట్ కొన్నిసార్లు మనం ఒక 2 మంత్స్ పాటు ఇల్లు వెతికినా కూడా దొరకదు. డ్యూ టు హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూడెంట్స్, తర్వాత ఆ లొకాలిటీలో అవైలబిలిటీ లేకపోవడం. సో ఇలాంటి కన్స్టెంట్స్ కొన్ని ఉంటాయి. ఛాలెంజ్ అయితే డెఫినెట్లీ ఉంది. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరో ఒకళ్ళు కూడా ఉంటే మనకి అది కొంచెం సపోర్ట్ అవుతుంది. అలాని ఎవరైనా ఉంటేనే మనం చేయగలమని అనేది కూడా ఆప్షన్ లేదు. ఐ హ్యావ్ సీన్ సమ్ స్టూడెంట్స్, అంటే కొంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మా క్లాస్ వాళ్ళే వచ్చి ఒక 1 మంత్ పాటు హాస్టల్స్లో ప్లేసెస్లో ఉండి కూడా ఇల్లు వెతుక్కునే వాళ్ళని కూడా నేను చూశాను. మాకు మీకే కాదు, నాకు తెలిసి జర్మనీ వస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసేది ఫస్ట్ ఛాలెంజ్ అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళు జర్మనీ వద్దామని జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చేసే ఛాలెంజ్ అకామిడేషన్ ఫైండ్ అవుట్. అవును. సో మరి ఆ ఛాలెంజ్ నువ్వు ఎలా ఓవర్కమ్ చేసావు? నేను యాక్టివ్లీ దానిపైన కూర్చుని పోయాను. ఎందుకంటే మనకి వచ్చిన స్టార్టింగ్ ఫస్ట్ వీక్ మనకి ఏమీ వర్క్ ఉండదు. ప్యారలీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. క్లాసెస్కి వెళ్ళాలని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ క్లాసెస్కి వెళ్ళాలన్నా కూడా మనం ప్రాపర్గా ఒక దగ్గర సెట్ అవ్వాలి. కాబట్టి నేను ప్రాపర్గా కోర్ దానిపైన కూర్చుని పోయాను. ఇంకా అకామిడేషన్ వెతుక్కునే ప్రాసెస్లో కొంచెం బోర్ కొట్టేది, కొంచెం చిరాకు వచ్చేది, ఏంటి ఈ లైఫ్ అని అనిపించేది. ఫస్ట్ 1 వీక్ కొంచెం హోమ్ సిక్ ఉంటుంది కాబట్టి అలా అనిపించేది. బట్ లక్కీలీ నేను ఒక 2 ఇల్లు చూశాను, 2 రూమ్స్ చూశాను. ఒకటి ఎలా చూసావు? అది ఎలా చూసానంటే ఎవరైతే నాకు ఒక మలయాళీ అబ్బాయి అకామిడేషన్ ఇచ్చారో, అంటే పర్టికులర్లీ 1 వీక్ తను కూడా మనీ కొంచెం ఛార్జ్ చేసే ఇచ్చారు. టు బి హానెస్ట్, ఆ అబ్బాయికి తెలిసిన ఒక మలయాళీ కమ్యూనిటీలో ఒక మెసేజ్ పెట్టడం వలన అది ఎవరో చూసి మా పక్క ఇల్లు ఒక రూమ్ ఖాళీ ఉంది అని ఒక అక్క హెల్ప్ చేశారు. అంటే ఒక మలయాళీ అక్క హెల్ప్ చేశారు. సో తను ఫ్యామిలీతో అక్కడ ఉండేవాళ్ళు. సో తను పలానా టైంకి, అంటే ఆ 2 ఇళ్ళకి ఒకే ఓనర్. సో ఆ ఒప్ప దగ్గరికి వచ్చి కలవండి పలానా టైంకి అని అపాయింట్మెంట్ తీసుకొని నేను ఆ పలానా టైంకి వెళ్ళి చూశాక, సో హౌస్ ఓనర్ కూడా నాకు ఇవ్వడానికి అప్పుడప్పుడే ఓకే చెప్పాడు. సో ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. సో నా కేసెస్కి వచ్చేటప్పటికి టు బి హానెస్ట్ చెప్పాలంటే పెద్ద స్ట్రగుల్, అంటే అకామిడేషన్ స్ట్రగుల్ లేదని అనుకోవచ్చు. విత్ ఇన్ 10 డేస్లో దొరికిపోయింది. అంతకుముందు అంత బేసిక్ రీసెర్చ్ చేసినా సరిగ్గా దొరకలేదు. వచ్చిన 10 డేస్లో దొరికిపోవడం అనేది, నువ్వు యాక్టివ్గా సెర్చ్ చేయడం వల్ల నీ యాక్టివ్నెస్ అనేది హెల్ప్ అయింది. అలా కాకుండా రూమ్ లోనే కూర్చుని ట్రై చేస్తుంటే వర్కౌట్ అయ్యేది కాదు. అవును, కొన్నిసార్లు యాక్చువల్లీ మనం అనుకునే కనెక్షన్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. నేను ఎంత వర్క్ చేసినా సరే నా వర్క్ యూజ్లెస్ అయింది అక్కడ. నా రూమ్మేట్, అంటే ఎవరైతే అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయి కూడా వేరే వాళ్ళని అకామిడేట్ చేయడం, ఈవెన్ హీస్ టేకింగ్ సమ్ మనీ ఆర్ వాట్ ఎవర్, తను ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టడం బట్టే నాకు అకామిడేషన్ దొరికింది. లేకపోతే నా వర్క్ అంతా యూజ్లెస్ అయ్యి ఇంకొక 10 రోజులు 1 రోజులు నేను యాక్టివ్గా వర్క్ చేసినా దొరికిదో నాకు బయట చెప్పేది ఏంటంటే, ఇందాక నుంచి నెట్వర్కింగ్ అంటున్నాడు కదా, అది నెట్వర్కింగ్ వల్ల నాకు జాబ్ వచ్చింది. ఫస్ట్ వీడు వచ్చాడు, సో వీడు నాకు తెలుసు కాబట్టి ఈ నెట్వర్కింగ్ పట్టుకుని నేను వచ్చాను, నాకు కూడా వీడి వల్ల రూమ్ దొరికింది. సో ఎప్పుడు కూడా హెల్తీ నెట్వర్క్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది. ఎదుటి వాడికి అడిగేటప్పుడు మనం వాడిని షంట్ చేస్తున్నట్టు కాకుండా మీ నీడ్ కనిపించాలి. అలాగే సేమ్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ నేచర్ మీ దగ్గర నుంచి అతనికి కూడా కనిపించాలి. అలా హెల్తీ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే ఏదో ఒక టైంలో హెల్ప్ అవుతుంది. ఇంకో విషయం, నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా, బ్లాక్ అకౌంట్ వచ్చావు. మనం ఇండియా నుంచి వస్తున్నప్పుడు ఎన్ని యూరోస్ క్యాష్ గా జర్మనీ తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకి బ్లాక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. సో మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మినిమం ఇన్ని యూరోస్ ఇండియా నుంచి జర్మనీ తెచ్చుకుంటే ఇనిషియల్ స్టేజ్ లో మనీ కోసం స్ట్రగుల్ అవ్వకుండా ఉంటాము. సో బేసికలీ అప్పుడు నా క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే నేను ఒక ₹1,00,000, ఒక 1,000 euros దాకా ఆ టైంకి నేను పెట్టుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను. కానీ ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ దాని మీద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ తాలూకా రెంట్, ఫస్ట్ మంత్ రెంట్, మీరు ఫస్ట్ మంత్ రెంట్ అనేది డెఫినెట్లీ క్యాష్లోనే పే చేస్తారు. ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ కానీ, మీ బ్లాక్డ్ అమౌంట్ కానీ, మీరు ఇక్కడికి వచ్చి బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయడం, దానికి మీ బ్లాక్డ్ అమౌంట్ లింక్ చేయడం, ఇవన్నీ కనీసం ఒక 1.5 months 2 months టైం పడుతుంది. కాబట్టి ఇనీషియలీ మీరు కట్టే
రెంట్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ క్యాష్ రూపంలోనే ఉంటుంది. సో అది మాత్రం మెంటల్గా మనం ఫిక్స్ అవ్వాలి. ఒకవేళ ఆన్లైన్ చేసినా సరే అది ఎలా చేస్తున్నాం ఏంటనేది దట్స్ ఎ డిఫరెంట్ పార్ట్. ఇక్కడ ఇంకొకటి కూడా ఏముంటుందంటే, కొంతమంది ఓనర్స్ 1 month కాషన్ డిపాజిట్ తీసుకుంటారు, కొంతమంది ఓనర్స్ 2 months కాషన్ డిపాజిట్ తీసుకుంటారు. అప్పుడు నా రెంట్కి మా హౌస్ ఓనర్ ఓన్లీ 1 month కాషన్ డిపాజిట్ తీసుకున్నారు. కాబట్టి నేను తెచ్చుకున్న €1000 ఏదైతే ఉందో, నేను పర్టికులర్లీ ఒక హౌస్ ఫస్ట్ మంత్ రెంట్కి అండ్ అదే రెంట్ డబుల్ చేసి మళ్ళీ కాషన్ డిపాజిట్ పే చేయడానికి అండ్ నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యడానికి కొంచెం హెల్ప్ అయింది ఆ €1000. కానీ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ టు బేసిక్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు అకామిడేషన్ మినిమం టు మినిమం 400కి దొరికింది అనుకోండి. బేసికల్లీ మనం ఒక యావరేజ్ వేసుకుందాం, 400కి దొరికింది అనుకోండి. మీకు 2 months కాషన్ డిపాజిట్ పే చేయాలంటే మీరు 800 కాషన్ డిపాజిట్ పే చేసి 400 రెంట్ ఫస్ట్ మంత్ పే చేసి మీరు 1 month పాటు మీ మెయింటెనెన్స్, మీ గ్రోసరీస్, లేకపోతే మీ యూటిలిటీస్ అవన్నీ చేసుకోవడానికి ఇంకొక 300 to 400 అయినా చేసుకోండి. అలాంటప్పుడు యావరేజ్ టు యావరేజ్ 1400 to 1500 euros మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసి తెచ్చుకోవడం అనేది నేను సజెస్ట్ చేస్తాను. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ అట్లీస్ట్ €1500 మీ చేతిలో ఉంటే బేసిక్ నీడ్స్ ని 1 month లోపు ఏవైతే బేసిక్ నీడ్స్ ఉంటాయో వాటికి సరిపోవచ్చు. ఇనిషియల్ క్యాష్ ఫ్లోని డ్రాస్టిక్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మీ రెంట్. ఇన్ కేస్ మీరు తక్కువ రెంట్ పే చేస్తున్నాను అనుకోండి, తక్కువ క్యాష్ ఉంటే సరిపోద్ది. ఎక్కువ డిపాజిట్ చేయాల్సి వస్తే ఎక్కువ క్యాష్ కావాల్సి వస్తుంది. సో దెన్ ఫైనల్లీ నువ్వు స్టార్ట్ చేసావు, వచ్చావు, అకామిడేషన్ ఫండ్ అవుట్ చేసావు, నీ మాస్టర్స్ జర్నీని స్టార్ట్ చేసావు. ఈ మాస్టర్స్ 2 years జర్నీ ఎలా ఉంది అసలు? నువ్వు నీ స్టడీ అంటే నువ్వు ఇండియాలో చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇండియాకి జర్మనీ చూసిన డిఫరెన్స్ ఏంటి? స్టడీ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే స్టడీ ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే వే ఆఫ్ టీచింగ్ కావచ్చు, ఏంటి నువ్వు నీ ఎక్స్పీరియన్స్? నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ నాకు కల్చరల్ షాక్ ఎంత ఇంపాక్ట్ చేసిందో, అలాగే నాకు ఎడ్యుకేషన్ షాక్ కూడా అలాగే ఇంపాక్ట్ చేసింది. ఇక్కడికి వచ్చిన వెంటనే కొద్ది రోజులు నాకు ఒక కైండ్ ఆఫ్ బ్లాంక్నెస్ ఉండేది. అంటే ఏమీ తెలుగు తక్కువగా చేస్తున్నాను అని కాదు, కానీ ఒక కైండ్ ఆఫ్ బ్లాంక్నెస్ వచ్చేది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక మిషనరీ స్కూల్లో చదువుకొని తర్వాత మా బ్యాచులర్స్ కంప్లీట్ చేసి 1 year జాబ్ చేసి ఇంటర్న్షిప్ చేసి ఇన్ని చేసిన తర్వాత అంటే ఒక కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి నేను అలవాటు పడిపోయాను అక్కడ. ఇక్కడికి వచ్చిన వెంటనే మనం క్లాస్లో మాట్లాడే అంటే మన కో ఫెలోస్తో మాట్లాడే ఇది కానీ అంటే ఒక పార్ట్ కానీ అంటే ఎంత ప్రొఫెషనల్గా మాట్లాడతారు, ఎంత సబ్జెక్టివ్గా మాట్లాడతారు అనే కొన్ని సినారియోస్ కానీ అండ్ అసైన్మెంట్ సిస్టమ్, ఫస్ట్ అసైన్మెంట్ చేసే భయం ఏదైతే ఉందో చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే మనం ఇండియాలో ఒక అసైన్మెంట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ అసైన్మెంట్ చేయాలి అంటే పలానా ఒక టాపిక్ మీద నాకు 3 pages or 4 pages ఆఫ్ అసైన్మెంట్, ఒక టాపిక్ని మీరు రీసెర్చ్ చేసి రాసి ఇవ్వండి. అన్నిటి దగ్గర ఇలాగే జరుగుతుందని చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి ఎలా అలవాటు పడిపోతాం అంటే గూగుల్ చేస్తాం, కాపీ పేస్ట్ చేస్తాం. గూగుల్లో వికీపీడియా చూస్తాం, కాపీ పేస్ట్ చేస్తాం. దాన్ని మనం నేర్చుకోమా ఏంటి అన్నది సెకండరీ థింగ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటున్నారు, లేకపోతే లేదు. కానీ ఈ కాపీ పేస్ట్ థింగ్ లో ఏమైపోతుందంటే, ఈ రోజు నేను రాసిన అసైన్మెంట్ ని ఒకవేళ మీరు అసైన్మెంట్ కంప్లీట్ చేయకపోతే ఆ రోజు నేను మీ టేబుల్ మీద పెడితే మీరు కూడా కాపీ పేస్ట్ చేసి ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీకు పలానా టాపిక్ పలానా డెడ్ లైన్ కి మీ ప్రొఫెసర్ కనుక రిలీజ్ చేస్తే, మీ పోర్టల్లో రిలీజ్ చేస్తే, మీరు ఆ పోర్టల్ తగ్గట్టు మీ అసైన్మెంట్ ని డెడ్ లైన్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ ఈవెన్ సెకండ్స్ కూడా కన్సిడర్ చేస్తూ ఆ మూమెంట్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ప్లేగరిజం సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ప్లేగరిజం సిస్టమ్ ఈవెన్ ఇమేజెస్ అండ్ వాటికి కూడా చాలా, అంటే ప్లేగరిజం సిస్టమ్ ఎంతైతే స్ట్రాంగ్ గా ఉంటుందో రిఫరెన్షియల్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు ఏదైనా ఒక చిన్న టాపిక్ ని తీసుకొచ్చి ఆ టాపిక్ ని మీరు అసైన్మెంట్ లో ఇంక్లూడ్ చేస్తే దాన్ని కోట్ చేయాల్సి ఉంటుంది, దాన్ని రిఫరెన్స్ పెట్టాల్సి వస్తుంది. సో కాబట్టి మీరు చేసే అసైన్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా డీప్ స్టడీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ డీప్ స్టడీ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మీరు మినిమం టు మినిమం ఎంత సబ్జెక్ట్ అని నేర్చుకుంటారు, కాపీ పేస్ట్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి. ఎందుకంటే మీరు ఒక వెబ్సైట్ లో ఒక టాపిక్ ని చూసారు, ఆ టాపిక్ ని మీరు మినిమం టు మినిమం చదివితేనే ఆ 10 లైన్ల టాపిక్ ని ఇక్కడ 5 లైన్ల కింద మీరు రాయగలరు. సో అలాంటప్పుడు మీ మైండ్లో కొద్ది వెళ్తుంది. ఆ కాన్సెప్ట్ అనేది నాకు నచ్చింది. కానీ నేను ఒక కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడ అలవాటు పడిపోవడం వల్ల ఇక్కడ నాకు అది చాలా టైం తీసుకునేది, చాలా
ప్రొఫెషనల్ గా రాయడానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేవాడిని. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు రిటన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, రిటన్ ఎగ్జామ్స్ ఏంటి డిఫరెన్స్ ఏంటి మన ఇండియాలో కానీ ఇక్కడికి? నాకు పర్టికులర్లీ ఆర్కిటెక్చర్ లో అప్పుడు రిటన్ ఎగ్జామ్ ఉండేటప్పుడు 3 years ఆఫ్ ఎగ్జామ్ ఉండేది. సో అంటే డిజైనింగ్ అవి అవి వేరే పార్ట్, పర్టికులర్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అని కానీ లేకపోతే బిల్డింగ్ మెటీరియల్స్ కానీ ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలాంటి రిటన్ ఎగ్జామ్స్ ఉండేటప్పుడు 3 years ఆఫ్ కంటిన్యూస్ ఎగ్జామ్ ఉండేది. అదేంటి పర్టికులర్లీ మనకి ఎన్ని మార్క్స్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే దానికి తగ్గట్టు మనం స్కోప్ రాస్తాం. కానీ ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫెసర్ అన్న. మీకు ఏదైతే 2 marks క్వశ్చన్ అడగచ్చు, 4 marks అడగచ్చు, 10 marks అడగచ్చు, ఏదైనా అడగచ్చు. మీకు ఏదైతే క్వశ్చన్ ప్రొఫెసర్ అడుగుతున్నారో ఆ పైనే మీకు మార్క్స్ కూడా డిస్ప్లే ఉంటుంది. అండ్ ఒకవేళ ప్రొఫెసర్ కనుక మీకు 2 marks క్వశ్చన్ అడిగితే ఓన్లీ 2 or 3 lines మాత్రమే ప్రొఫెసర్ అక్కడ ఎంటీ బ్లాంక్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి వస్తారు. సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ఒక 4 marks అయితే 4 to 5 lines మాత్రమే ఉంటుంది. అంటే చాలా ప్రిసైజ్డ్ గా ఆ క్వశ్చన్ తగ్గట్టే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 to 3 lines లో కనుక మనం ఆ ప్రొఫెసర్ కి కావాల్సిన కంటెంట్ కానీ టెక్నికల్ వర్డ్స్ కానీ మనకి సబ్జెక్ట్ తెలుసు అనేది మనం ఇవ్వలేకపోతే ఆ 2 marks అనేది అక్కడ వేస్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం భారతం బాహుబలి స్టోరీ రాయడానికి ఆప్షన్ ఉండదు, చాటవార్త రాయకుండా ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. అవును. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనం ఇండియా నుంచి వచ్చినప్పుడు ఇండియా మనీ ఖర్చు పెట్టకూడదు, ఎంతో కొంత ₹1 సంపాదించాలి. అట్లీస్ట్ మనం ఖర్చుల్ని పార్ట్ టైం జాబ్ మేనేజ్ చేసుకోవటం. పార్ట్ టైం జాబ్ ఎలా వచ్చింది నీకు? ఎవరన్నా పార్ట్ టైం జాబ్ ట్రై చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ పార్ట్ టైం అనేది చేయాలి. పార్ట్ టైం చేయకుండా లేని ఆప్షన్ అంటూ లేదు. ఒకవేళ పార్ట్ టైం చేయము అని అనుకుంటే మీరు ఏదైతే మనం ఫస్ట్ ఇయర్ ఆఫ్ బ్లాక్ అమౌంట్ చేసుకుంటున్నామో అదే అమౌంట్ సెకండ్ ఇయర్ వీసా ఎక్స్టెన్షన్ కూడా మళ్ళీ మనం బ్లాక్ చేసుకోవాల్సి వస్తుంది. సో బేసికలీ మీరు 25 lakhs దాకా 2 years కి స్పెండ్ చేస్తున్నారని ఒక లెక్క. అదే కనుక మీరు బ్లాక్డ్ అమౌంట్ వస్తూ ఉంటుంది, మీరు పార్ట్ టైం కనుక చేయగలిగితే సెకండ్ ఇయర్కి మీరు మళ్ళీ సెకండ్ బ్లాక్డ్ అమౌంట్ చూపించకుండా మీ వర్క్ కాంట్రాక్ట్ అనేది వీసా ఆఫీస్ చూపించి ప్రతి మంత్ నాకు ఇంత డబ్బులు కూడా వస్తున్నాయి, సో నాకు బ్లాక్డ్ అకౌంట్ లేకుండా మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అలా ఎక్స్టెండ్ చేసే కేసెస్ కూడా ఉంటాయి. నాకు అలాగే జరిగింది. అండ్ పార్ట్ టైం విషయానికి వస్తే డెఫినెట్లీ పార్ట్ టైం చేయాలి. మనకి ఏ అవైలబిలిటీ ఉంటే ఆ పార్ట్ టైం చేయాలి మన ఎందుకంటే మన మెయింటెనెన్స్ కోసం చేయాలి కాబట్టి. కానీ నేను ఎవరికైనా కెరియర్ అడ్వైస్ కానీ హెల్ప్ అవ్వాలి అని సజెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వర్క్ స్టూడెంట్ ఆర్ ఇంటర్న్షిప్స్ కైండ్ ఆఫ్ జాబ్స్, ఆఫీస్ జాబ్స్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, మీరు ఏం చదువుతున్నారని కాకుండా ఇలాంటి వర్క్ స్టూడెంట్స్ మీకు కనుక బేసిక్ టు బేసిక్ దాని మీద ఐడియా ఉంటే మీరు ఏదైతే 20 hours per week పార్ట్ టైం చేస్తున్నారో అదే 20 hours per week మీరు ఆఫీస్ జాబ్ చేస్తారు. ఒక ఆఫీస్లో కూర్చొని మీరు ఆ సబ్జెక్ట్ అంటే మీరు పార్ట్ టైం చేసి వాళ్ళకి ఆ సర్వీస్ ఇస్తున్నారు, పార్ట్ టైం తీసుకుంటున్నారు. అండ్ ఆ స్కెడ్యూలింగ్ కూడా మీ క్లాసెస్ బట్టి మీరు హెచ్ఆర్తో మాట్లాడుకొని లెవెల్ చేసుకోవచ్చు. సో నేను వచ్చిన తర్వాత డెఫినెట్లీ పార్ట్ టైం అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి స్టార్ట్ చేశాను. చాలా ఫిజికలీ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే పార్ట్ టైం. ఎలా నువ్వు అసలు ఫస్ట్ అసలు పార్ట్ టైం జాబ్ తెచ్చుకోవడానికి ఏం చేసేవాడు? ఎలా ఎటువంటి పార్ట్ టైం జాబ్స్ నువ్వు ట్రై చేసావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఈ బ్యాంక్ అకౌంట్ అది ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే ఆల్రెడీ వచ్చి ఒక 1 month 40 days అయిపోతుంది. సో పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేయాలి అన్న ప్రాసెస్లో సైకిల్ తీసుకొని ఉన్న ప్రతి రెస్టారెంట్కి వెళ్ళి నేను స్టూడెంట్ని పలానా దగ్గర నుంచి వచ్చాను, నాకు ఏదైనా పార్ట్ టైం ఉంటే ఇస్తారా అని అడిగేవాడిని. కానీ ఎన్ని రెస్టారెంట్స్ తిరిగినా నాకు దొరకలేదు. బికాజ్ ఆఫ్ మీ యూనివర్సిటీ ఏదైతే లొకేషన్లో ఉంటుందో ఆ లొకేషన్ ఎంత క్రౌడెడ్ ప్లేస్, దాని స్కోప్ ఏంటి అంటే మీకు పార్ట్ టైమ్స్ దొరికే స్కోప్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకొని ఆ కాలేజ్కి అప్లై చేసుకోవాలి. మీ కాలేజ్ కనుక ఏదో ఒక చిన్న పల్లెటూరులో ఉందనుకోండి ఆర్ సెమీ రిమోట్ ప్లేస్లో ఉందనుకోండి, డెఫినెట్లీ పార్ట్ టైం ఆప్షన్స్ తక్కువే ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది ఫేస్ చేస్తారు. సో అలా వెతికినప్పుడు ఈవెన్ కొంచెం ఒక 40 minutes 45 minutes ట్రావెల్ చేసి 1 hour ట్రైన్లో ట్రావెల్ చేసి అయినా పార్ట్ టైం చేసి 4 hours షిఫ్ట్కి 2 hours ట్రావెల్ చేసి చేద్దామని ప్లాన్ చేసుకున్నా సరే సరిగ్గా ఇండీడ్, ఈబే, క్లైనింగ్స్ అయినా ఇలాంటి యాప్స్లో కూడా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. అలాంటి వాటికి కూడా అప్లై చేసేవాడిని, కానీ ఎక్కడ కూడా పాజిటివ్ వచ్చేది కాదు. అల్టిమేట్లీ నాకు ఒక బుక్ బైండింగ్ కంపెనీలో ఒక పార్ట్ టైం జాబ్ దొరికింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే.
సో కానీ చాలా ఎక్కువ ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చేది. అంటే కనీసం కూర్చునే గ్యాప్ కూడా ఉండేది కాదు. డబ్బులు అంటే పార్ట్ టైం దొరకట్లేదని ఒక టెన్షన్, దొరికిన తర్వాత ఒక టెన్షన్. సో ఈ ప్రాసెస్లోనే దాంట్లో ఒక 1 month నేను జాబ్ చేస్తూనే ప్రతిరోజు ఇంటికి వచ్చి ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ వర్క్ స్టూడెంట్ జాబ్స్, కొంచెం ఆఫీస్ జాబ్స్. అంటే నేను ఆర్కిటెక్చర్ చదివిన, నాకు ఎంఎస్ ఆఫీస్లో కానీ ఎక్సెల్, తర్వాత మన ఇంగ్లీష్ స్కిల్స్ ఇలాంటి కొన్ని ఉండడం వల్ల మనం ప్రాపర్గా ఒక రెజ్యూమ్ బిల్డప్ చేసుకొని వర్క్ స్టూడెంట్ జాబ్స్కి అప్లై చేస్తే ఈవెన్ వస్తుందో రాదో ఫస్ట్ అయితే మనం ఎఫర్ట్స్ పెట్టాలి. కాబట్టి దిస్ ఇస్ హౌ ఐ స్టార్టెడ్ అని. అదే మీరు కనుక యాజ్ అ స్టూడెంట్కి వచ్చినప్పుడు పార్ట్ టైం జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు హోటల్లో పనిచేయడానికి, రెస్టారెంట్స్ పనిచేయడానికి కాకుండా సేమ్ టైం మీ స్పెసిఫిక్ డొమైన్లోనే పనిచేయడానికి కాకుండా ఓపెన్గా ఉండండి. ఏ టెక్నికల్ జాబ్ వచ్చినా, ఎటువంటి ఆఫీస్ జాబ్ వచ్చినా సరే ట్రై చేయండి. అంటే మీకు మీరే ఫస్ట్ కన్స్ట్రైంట్స్ క్రియేట్ చేసుకోవద్దు, బౌండరీస్ క్రియేట్ చేసుకోవద్దు. నేను ఈ డొమైన్లోనే పనిచేస్తాను, లేకపోతే ఓన్లీ రెస్టారెంట్ జాబ్స్ ట్రై చేస్తాను కాకుండా ప్రతి వేలో కూడా మీ లైఫ్ని ఈజీ చేసి ₹1 ఎక్కువ సంపాదించడానికి ఏ దారి ఉన్నా సరే ఆ దారిలో ట్రై చేస్తూ ఉన్నారు.